ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అందుతున్న సాయం ఏంటి? గత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? రైతుల బలవన్మరణాలకు కారణాలేంటి? ఈ అంశాల మీద అధ్యయనం చేయడానికి కమిటీని నియమించింది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇంతకీ ఆ కమిటీ ఎక్కడెక్కడ పర్యటించబోతోంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏకంగా 400 మందికి పైగా చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని అంటోంది. దీనిపై అధ్యయనం చేసేందుకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చైర్మన్గా 9 మందితో ఏర్పాటైన కమిటీ తొలిసారి సమావేశమైంది. నిరంజన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్ కూడా హాజరయ్యారు. భరోసా అమలుతో పాటు రుణమాఫీ, పంటలకు నీళ్లు, కరెంటు ఎలా అందుతుందనే దానిపై అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు కారణంపై ఆరా తీస్తామంటోంది బీఆర్ఎస్. ఈ నెల 24 నుంచి నెల రోజుల పాటు రాష్ట్రమంతటా ఈ కమిటీ పర్యటిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలుసుకుంటారు. ఫిబ్రవరి ఆఖరి వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్కు ఈ నివేదిక ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలే రైతు ఆత్మహత్యలకు కారణమని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రభుత్వానికి కనువిప్పు చేయాలనేదే తమ ఉద్దేశమన్నారాయన. ఏ ప్రభుత్వమైనా వేసినటువంటి అడుగులు, వేస్తున్న అడుగులు, నడుస్తున్నటువంటి ఆ ప్రయాణం ఎటువైపు పోతా ఉంది, అది ప్రగతి వైపు పోతా ఉందా, తిరోగమనం వైపు పోతుందా అనేటువంటిది వాళ్ళ యొక్క చర్యలు, వాళ్ళ యొక్క ఆచరణను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆ తిరోగమనం వైపు వేస్తున్నటువంటి సర్కారు యొక్క చర్యల ఫలితమే రాష్ట్రంలో ఇవాళ బలవన్మరణాలు రైతులు. ఈ ప్రభుత్వానికి ఫార్ములా కేసు ముఖ్యం, కానీ తమకు ఫార్మర్స్ ముఖ్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమది రైతుల పార్టీ కాబట్టే రైతుల గురించి ఆలోచిస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పటికే పడకేసినాయని దేశమంతా అనుకుంటున్నారు. క్రైమ్ రేట్ పెరిగింది, హోంమంత్రి లేరు, ముఖ్యమంత్రి గారు కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టాలనే తాపత్రయంలో ఉన్నారు. వాళ్ళ ప్రయారిటీ వాళ్ళది, మా ప్రయారిటీ మాది బ్రదర్. వాళ్ళ ప్రయారిటీ ఫార్ములా కేసు, మా ప్రయారిటీ ఫార్మరు. సింపుల్గా మా ప్రయారిటీ ఫార్మర్ కాబట్టే. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తంపాటి మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాజకీయం కాదు, రైతులకు అండగా ఉండాలనేదే తమ ఆలోచన అంటోంది బీఆర్ఎస్.